ఐడిపిఎల్ భూముల విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బాలానగర్లోని ఐడిపిఎల్ భూములపై విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. సుమారు 20,000 కోట్ల రూపాయల విలువైన ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ భూములకు సంబంధించిన తాజా స్థితిగతులు, పూర్వాపరాలు, యాజమాన్య హక్కులు, అన్యాక్రాంతం తదితర అంశాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక అందించనుంది. రెడీగా ఐడిపిఎల్ భూముల విషయంలో హైదరాబాద్ బాల్నగర్లోని ఐడిపిఎల్ భూములపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వాళ్ళు ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? ఈ ఆరోపణలు వస్తున్న ఐడిపిఎల్ భూములు అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో ఆ విభాగం ఎట్లా ఫోకస్ చేసింది? మొత్తం 891 ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జాలకు గురయ్యింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది కబ్జాలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు రావడం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివాదం నడుస్తుండడంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఏం జరిగింది ఏడిపిఎల్ భూములకు సంబంధించి విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు ఈ రోజు నుంచే ఫీల్డ్ స్థాయిలో వెళ్ళి అక్కడ విచారణ జరిపి అసలు భూములు ఎంతవరకు కబ్జాకు గురయ్యాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, మొత్తం ఇప్పుడు మిగిలిన భూమి ఎంత, వాటికి సంబంధించిన స్థితిగతులన్నీ కూడా విచారణ చేసి పూర్తి రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించబోతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 20,000 కోట్ల విలువైన ఐడిపిఎల్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఎంతో ఖరీదైన భూమిని కాపాడుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అక్కడ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు రావడంతోనే విజిలెన్స్ విచారణకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2003 నుంచి అక్కడ కంపెనీ కార్యకలాపాలన్నీ కూడా బంద్ అయ్యాయి కాబట్టి ఆ తర్వాత నుంచి భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్కడ కొంతమంది కబ్జా రాయిళ్ల కన్ను పడడంతో అక్కడంతా కూడా భూమి కబ్జాకు గురవుతుంది. ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని అంతా కూడా కొంతమంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కూడా దానిపై కన్నేశారని చెప్పేసి ఆరోపణలు రావడంతోనే ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్కి విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విజిలెన్స్ అధికారులు ఈరోజు ఫీల్డ్ స్థాయి నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, ఎలా భూమి ఉంది, ఎంత ఉంది భూమి, ఎంతవరకు కబ్జాకు గురైంది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలపైన కూడా విజిలెన్స్ అధికారులు ఆరా తీయబోతున్నారు. రెవెన్యూ అధికారులకు సంబంధించిన సహాయం కూడా తీసుకొని మొత్తం ఆ సర్వే నెంబర్కి సంబంధించి 890 ఎకరాల భూమికి సంబంధించి ఎంతవరకు ఇప్పుడు భూమి అక్కడ ఫీల్డ్లో ఉంది, ఎంత కబ్జాకు గురైంది, అసలు ఎవరు కబ్జా చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి రిపోర్ట్ను ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు అందించబోతారు. అయితే రెవెన్యూ అధికారులు కూడా దాదాపు ఐడిబిఎల్కి సంబంధించి 2003 నుంచి అక్కడ కార్యకలాపాలు ముగిశాయి కాబట్టి వివిధ ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించిన 47 రకాలకు సంబంధించి కంపెనీల కోసం కేటాయించిన భూమిని అక్కడ ఉంది కాబట్టి ఆ భూమిని తిరిగి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎంతో విలువైన భూమి అది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు విజిలెన్స్ రిపోర్టు కూడా కీలకంగా ఉండబోతుంది. మొత్తం క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ భూమి అంతా కూడా ఎంతవరకు కబ్జాకు గురైంది, ఎంత ఇప్పుడు మిగిలి ఉందనే దానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. బాలనగర్ ఐడిపిఎల్ భూములు సుమారు 20,000 కోట్లకు పైగా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. సో దాంట్లో నిజంగా భూములు ఆక్రమణకు గురవుతున్నాయా లేదా తేల్చడం కోసం విజిలెన్స్ టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి.